ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA086. ఇది విజయవాడ పడమట్లో స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్ లో నిర్మించిన ఒక 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇందులో ఒక ఫ్లాట్ ఇప్పుడు రీసేల్ కి వచ్చింది. ఇది బందర్ రోడ్ నుంచి అప్రాక్సిమేట్ గా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ అలాగే ప్లింత్ వచ్చేసి 1350 అండ్ కామన్ తో 1650 ఉంటుంది. ఇందులో ఒక కార్ పార్కింగ్ ఉంది అండ్ UDS వచ్చేసి 80 స్క్వేర్ యార్డ్స్. సో ఇది 2014 లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక 3 BHK అపార్ట్మెంట్. సో ఇందులో అన్ని ఇంటీరియర్స్ చేశారు. ఇప్పుడు ఇది మనకి రీసేల్కి వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 80 lakhs చెప్తున్నారు అండ్ నెగోషియబుల్. సో మీరు కనుక ఒక రీసేల్ ఫ్లాట్ అయినా పర్లేదు, పడమట్లో తీసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది ఇప్పుడు మనకి అపార్ట్మెంట్కి వెళ్ళే అప్రోచ్ రోడ్ అనమాట. సో ఇది మనం బందర్ రోడ్ నుంచి చూసుకుంటే మనకి స్వీట్ మ్యాజిక్ ఉంటుంది కదా, మన ఆటోనగర్ గేట్కి యువతల అండ్ పడమట మధ్యలో. సో అక్కడి నుంచి దాని ఆపోజిట్లో వస్తుంది. అలాగే దీన్ని ఇంకోటి మనం NSM స్కూల్ రోడ్ కూడా ఉంటారనమాట. సో ఆ ఏరియాలో నిర్మించిన ఒక 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఇది. సో మనకి ఇది విజయవాడలో ఉన్నట్టే అనమాట. సో పడమట అంటే మనకు ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద విజయవాడ. సో అలాంటి ఏరియాలో మనకి అపార్ట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో మీ ఆ ఏరియాలో కనుక ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, 2014లో కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి అందుకే ఎలివేషన్ కానీ మనకి అప్రోచబిలిటీ రోడ్డు కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది మంచి క్లాసిక్ కన్స్ట్రక్షన్ అనే చెప్పొచ్చు. అండ్ ఇది 2014లో ఇప్పుడు ఓనర్ గారు కొనుక్కున్నారు, ఆయన ఇప్పుడు సేల్కి పెట్టారు. ఇది వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో ఉందండి. సో మనకి ఇది ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో మన గుమ్మం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. అండ్ మీరు చుట్టూ చూడండి చక్కగా ప్లేస్ వదిలేశారు. సో మనకి అపార్ట్మెంట్కి ఎలా అయితే సెట్ బ్యాక్స్ వదులుతామో అదే సెట్ బ్యాక్స్ వదిలి కట్టారండి. సో మనకి విజయవాడలో కట్టినా సరే మనకి ప్రాపర్ అపార్ట్మెంట్ రూల్స్ ఫాలో అయ్యారు. అండ్ మీకు ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. సో కామన్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 300 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అండ్ మనకి ప్లింత్ వచ్చేసి 1350 స్క్వేర్ ఫీట్ అండి. సో చూడండి పక్కన మనకి ఆల్మోస్ట్ ఒక కారు వెళ్ళటానికి సరిపోయే అంత సెట్ బ్యాక్ వదిలారు. అండ్ మనకి కార్ పార్కింగ్ కూడా అంతా కూడా నీట్గా ఉన్నాయి. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2014లో అయిపోయిందండి. సో మనకి ఇది అప్రాక్సిమేట్గా 7-8 years అవుతుంది కన్స్ట్రక్షన్ అయ్యి. సో ఇప్పుడు ఇందులో ఫ్లాట్ మనకి రీసేల్కి వచ్చింది. సో ఇది మీరు విజయవాడలో కనుక మీకు స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరలో ఉండాలి, అలాగే మీ పిల్లలు చదువుకుంటున్నా లేకపోతే దేనికన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే అప్రోచబిలిటీ ఉండాలంటే మాత్రం ఇది డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి పడమట్లో కొత్త అపార్ట్మెంట్స్, కొత్త ఫ్లాట్స్ ఏవి చూస్తున్నా సరే మోర్ దాన్ 1.1 crore ఉన్నాయండి 3 BHK అయితే. సో డెఫినెట్గా ఇది మనకి మంచి బడ్జెట్లో వస్తున్నట్టే ప్రైస్. అండ్ కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకున్నా చూడండి పిల్లర్స్ అన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. సో ఓవరాల్గా కన్స్ట్రక్షన్ అయితే మంచి డీసెంట్గానే చేశారని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్ అండి. సో 5th ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లాట్. సో అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ మీరు ఒకవేళ రెంట్లకి ఇచ్చుకోవాలన్నా సరే మీకు మంచి రెంట్లు వస్తాయి. సో అప్రాక్సిమేట్గా 20-25,000 రెంట్ అయితే వస్తుంది మీకు ఇక్కడ. సో చూడండి మనకి విండోస్ కానీ అన్నీ కానీ చక్కని చెక్కతో చేశారు. అండ్ ఇది టీవీ యూనిట్ అండ్ హాల్లో కూడా మీకు మంచి షాండ్లియర్ లైట్ పెట్టారు. అండ్ సీలింగ్స్ అన్నీ చేశారు, జిప్సమ్ సీలింగ్స్. అండ్ మీకు లైట్స్ కూడా ఉన్నాయండి హాల్లో. మీకు హాల్కిను ఆ డైనింగ్ కిల్ల దగ్గర మీకు పార్టిషన్ కూడా చూడండి చాలా చక్కగా చేశారు. అండ్ ఇక్కడ మీకు దోమలు ఏమి రాకుండా అన్ని మెష్ డోర్స్ పెట్టేశారు. అండ్ మనకి టీవీ యూనిట్ వచ్చేదానికి సింపుల్గా క్లాసీగా చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి మీకు కంప్లీట్గా పార్టిషన్ ఇచ్చారు, మంచి గుమ్మం దర్వాజా ఇచ్చారు డైనింగ్కిను హాల్కి మధ్యలో కూడా. సో ఇదంతా నువ్వుడ్తో చేశారండి మొత్తం, మీరు చూస్తున్నారు కదా. సో నాకు అనిపిస్తుంది అది నువ్వుడ్ అని. సో మీరు వెళ్ళి డెఫినెట్గా చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా చూడండి మీకు ప్రతి చోట మీకు దోమలు ఏమి రాకుండా మెష్లు పెట్టేశారు. అలాగే కబోర్డ్స్ కూడా అన్ని మనకి రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. సో కబోర్డ్స్ అన్ని కూడా మంచి లామినేటెడ్ కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు పిల్లలు చదువుకోవడానికి వాటికి ఉపయోగపడేలాగా ఒక మంచి టేబుల్ లాగా కూడా ఏర్పాటు చేశారు. సో ఇది డెఫినెట్గా పిల్లల చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మీకు చూడండి మనకి బోర్డు కూడా ఉంది వాళ్ళకి.
వచ్చేసి డైనింగ్ ఏరియా. మళ్ళీ మనకి డైనింగ్లో నుంచి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తున్నారు. సో ఇది సెకండ్ బెడ్రూమ్. ప్రతి బెడ్రూమ్ కూడా చూడండి స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే మనకి ప్రతి చోట కూడా కబోర్డ్స్ అన్నీ కూడా ఒక్కో రూమ్లో ఒక్కో ప్యాటర్న్ తీసుకున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే పక్కన మనకి డ్రెస్సింగ్ కూడా ఉంది. సో ఇది బాత్రూమ్ అండి. బాత్రూంలో మనకి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ చూడండి మొత్తం అన్ని టైల్స్ అన్ని కూడా పైదాకా వేసారు. సో మనకి అప్పట్లో పైదాకా టైల్స్ వేసారంటేనే మనకు తెలుస్తుంది చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పి. ఎందుకంటే జనరల్గా 650 దాకా టైల్స్ వేసి ఆపేస్తారు. సో ఇక్కడ మనకి మొత్తం హైట్ మొత్తం పైదాకా టైల్స్ వేసారు. సో చూడండి మనకి డైనింగ్లో వాల్ పేపర్ కూడా ఇచ్చారు. అండ్ మనకు అలాగే క్రాకరీ డైనింగ్ యూనిట్ కూడా చాలా నీట్గా ఉంది. అన్నిట్లో సీలింగ్స్ ఉన్నాయి, మీకు లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. అండ్ మీకు ఎక్కడ ప్రతి చోట కూడా చూడండి గుమ్మాలన్నిటికీ కూడా మీకు మెష్ డోర్స్ పెట్టేశారు. సో మీకు మెష్ డోర్స్ ఇంకా ఇష్యూ లేదు అక్కడ. సో మీరు ఇక్కడ ఇందులో ఏ ఇంటీరియర్ వర్క్ చేయించుకోకర్లా, మీరు డైరెక్ట్గా వచ్చేసి జాయిన్ అయిపోవచ్చు. సో ఇది ఒక బాత్రూము. ఇది హాల్లోకి వచ్చింది బాత్రూమ్ అండి డైనింగ్లోకి. సో ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ, రోడ్ ఫేసింగ్ బాల్కనీ. సో చూస్తున్నారు కదండి ఇక్కడ చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి. అది విజయవాడ పడమట అనేదానికి చాలా మంచి డెవలప్డ్ ఏరియా. ఇది మనకి స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్లో వస్తుంది. సో మనకి ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే లోనికి వెళ్తే మనకి యనమల కుదురు వస్తుంది. సో ఇది మనకి విజయవాడకి యనమల కుదురుకి మధ్యలో ఉందని చెప్పొచ్చు. సో మనకి మంచి యాక్సెసిబుల్గా ఉంది ఇది విజయవాడకి. సో డెఫినెట్గా మాత్రం మీకు పిల్లలు చదువుకుంటున్నా లేకపోతే మీరు విజయవాడలో ఉద్యోగం చేస్తున్నా సరే ఇది మంచి అప్రోచబుల్ ప్లేస్ ఇది. సో డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయొచ్చు దానికి. అండ్ ఇప్పుడు మనకి ఇది ప్లాట్ వచ్చేసి 1350 స్క్వేర్ ఫీట్ ఉంది. సో మనకి ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 80 lakhs చెప్తున్నారు. సో నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది 1350 స్క్వేర్ ఫీట్ ఉన్నా సరే మనకి ప్రతి బెడ్రూమ్ 3 bedrooms కూడా మనకి మంచి స్పేషియస్గా వచ్చినాయి. అలాగే ప్రతి బెడ్రూమ్లోనూ కబోర్డ్స్ అనేది ఒక్కో దాంట్లో ఒక్కో స్టైల్ తీసుకున్నారు. అన్నిట్లోనూ లామినేటెడ్ కబోర్డ్స్ వేశారు. అండ్ మీరు టీవీ యూనిట్ చూశారు. అండ్ చూడండి ప్రతి దాంట్లో మనకి సీలింగ్స్ ఉన్నాయి, అలాగే ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి అన్ని కంప్లీట్గా వర్క్ చేసేసి ఉన్నాయండి. సో మీరు డెఫినెట్గా వచ్చేసి డైరెక్ట్గా ఇందులో దిగిపోవచ్చు. సో రెడీ టు ఆక్యుపై ఇది. నేను చెప్పే కదా ఇది 2014లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ బాత్రూంలో కూడా చూడండి మనకి డ్రై బాత్రూమ్ ప్యాటర్న్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ప్రతి చోట మనకి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. సో ఇది మనకి 3 bedrooms ఉన్నాయి, 3 toilets ఉన్నాయి. సో ఒక టాయిలెట్ వచ్చేసి మనకి హాల్లోకి వచ్చిందండి డైనింగ్లోకి. అండ్ 2 toilets వచ్చేసి బెడ్రూమ్స్కి అటాచ్గా ఉన్నాయి. రెండిట్లోనూ వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ డ్రై బాత్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ ప్రతి చోట మనకి లైట్స్, షాండ్లియర్స్ కూడా ఉన్నాయండి. హాల్లో చూసారు మీరు ఇందాక షాండ్లియర్స్ ఉంది. అండ్ అలాగే మనకి డైనింగ్లోకి వచ్చేదానికి చాలా నీట్గా వాల్ పేపర్ కూడా ఇచ్చారు. సో రెగ్యులర్ అపార్ట్మెంట్స్ మీద కొంచెం ఎక్కువగానే డెకరేట్ చేశారని చెప్పొచ్చు. సో జనరల్గా పాత అపార్ట్మెంట్లో మనం ఎక్కువ అన్ని కబోర్డ్స్ అన్ని రీవర్క్ చేసుకోవాలి. బట్ ఇక్కడ చూస్తే మనకు అన్ని కబోర్డ్స్ అన్ని కూడా బాగున్నాయి. సో మీరు ఇంకా అడిషనల్గా వర్క్లు ఏం చేసుకోక్కర్లేదు. అండ్ అన్నిట్లోనూ మెష్ డోర్లు అయితే పెట్టేసి ఉన్నాయి. సో మీకు మొత్తం కూడా చూడండి విండోస్ అన్నీ కూడా మనకి వుడెన్ విండోస్ పెట్టారు. ఎక్కడ మనకి యూపీవీసీ విండోస్ పెట్టలేదు. సో ఎలా చూసుకున్నా సరే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే ప్రతి డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ మీకు ఇక్కడ చిమ్నీ కూడా ఇచ్చారు చూడండి, ఎగ్జాస్ట్ చిమ్నీ కూడా ఇచ్చారు కిచెన్లో. సో ఎలక్ట్రికల్ అప్లయన్స్ పరంగా మాత్రం చాలా చక్కగా ఇచ్చారు. అన్నింటిలోనూ ఫ్యాన్స్, లైట్స్, చిమ్నీను అండ్ మస్కిటోస్ రాకుండా ఎక్కడికక్కడ మెష్ డోర్స్ పెట్టారు. అండ్ ప్రతి చోట కబోర్డ్స్ ఉన్నాయి అండ్ సీలింగ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి మంచి డీసెంట్ అపార్ట్మెంట్ అని చెప్పొచ్చండి.
ఇది 2014లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మీకు అక్కడక్కడ డెఫినెట్గా మీకు చిన్న చిన్న మరకలు కానీ లేకపోతే రీవర్క్ చేయాల్సినవి ఏమన్నా అనిపించి ఉండొచ్చు. సో మళ్ళీ పెయింట్లు ఎంచుకోవాలి కొన్నిటికి. సో అది మినహా మనకి మొత్తం కూడా అపార్ట్మెంట్ చాలా నీట్గా ఉంది. సో మీరు కనుక డెఫినెట్గా విజయవాడలో ఏదన్నా ఒక అఫోర్డబుల్ బడ్జెట్లో కనుక 3 BHK కోసం చూస్తుంటే ఇది డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మన ప్రైసింగ్ వచ్చేసి 80 lakhs ఉందండి. జనరల్గా ఇక్కడ కొత్త అపార్ట్మెంట్స్ ఏవైనా సరే మోర్ దాన్ 1.1 crore ఉంటున్నాయి. సో మనకి 80 lakhsలో ఒక మంచి 3 BHK కావాలి అనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా, లేదంటే ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా, లేదంటే ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే మీకు విజిట్ కావాలన్నా సరే మేము లోకల్ పర్సన్తో మీకు విజిట్ కూడా అరేంజ్ చేస్తాము. అండ్ మీరు ఓనర్ గారితో మాట్లాడాలన్నా సరే మేము ఓనర్ గారితో మాట్లాడిస్తాము. సో మీకు ఒక 3 BHK అపార్ట్మెంట్ విజయవాడలో కావాలి అనుకుంటే మాత్రం, పడమట ఏరియాలో కావాలంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలపగలరు. థ్యాంక్ యూ.